ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో ఇచ్చారు కదా, ఈ వీడియో అయితే చేశాను. బట్ చాలా బాగా వచ్చింది వీడియో. మీకు చూపిస్తా, దాన్ని బట్టి మీరు ఎలా చేసుకోగలుగుతారో చెప్తాను. అండ్ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఫుల్ సాంగ్తో వింటే ఇంకా చాలా ఉంటుంది. ఒకసారి మీరు ఆ వీడియో చూసి వచ్చింది, ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసి చూడంగానే నచ్చేసావే, దూరంగుంటూ ఏం చేసావే. ఓకే, మీరు వీడియో అయితే చూసారు కదా. మీకు ఈ వీడియో ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే నేను కోఆపరేటివ్ ఇష్యూలో ఎక్కువ నోట్లు అయితే పెట్టాను కదా. కాబట్టి నేను ఇన్స్టాలో అండ్ టెలిగ్రామ్లో ఫుల్ వీడియో ఫుల్ సాంగ్స్ అయితే తెచ్చాను. అక్కడ మీరు ఇంటే అండ్ వీడియో చూసుకుంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఎలా చేసుకోవాలనేసి. బెటర్గా అయితే నేను ప్రాజెక్ట్ లింక్ తెచ్చాను, ఓకేనా. మీకు డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను, అలాగే యూజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి, ప్రాజెక్ట్లో ఇంకేమైనా ప్రాబ్లం అయితే నేను హైలైట్లో అయితే ఒక 4 మినిట్స్ అయితే ఉంటుంది. కంపల్సరీ మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కాకుండా ప్యాకేజ్ ఏమైనా ప్రాబ్లం అయితే మీరు వీడియో అయితే చూసి వచ్చేయండి. ఎందుకంటే కొంతమంది అయితే ప్రాజెక్ట్ ప్రాబ్లం అయితే వాళ్ళు ఇద్దేస్తారు. కాబట్టి నేను అక్కడ ఒక 4 మినిట్స్ ఉంటే అక్కడ మీకు అర్థమవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కావాలంటే మాకు కామెంట్ ఇస్తుంది, అలాంటివి ఉండదు కాబట్టి, ఓకేనా. అండ్ ఇంకోటి, ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఏదైనా సరే కామెంట్ చేయండి, మ్యాక్సిమం అయితే రిప్లై అయితే ఇస్తాను. మీకు నెక్స్ట్ టైప్ వీడియోస్ కంటే నాకు కామెంట్ చేయండి, లేకుంటే ఇన్స్టాలో రీల్స్ అయితే ఇవ్వండి. నేను మ్యాక్సిమం మార్నింగ్ కల్లా చేసి అయితే పెడతాను. అండ్ ఈ వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ ఇచ్చి, అలాగే చిన్న లైక్ తీసి మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తే నెక్స్ట్ టైం నేను బెటర్గా చేయడానికి ఒక ఎమోషన్ అయితే వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ వీడియో చేయడానికి నాకు కొంచెం టైం అయితే పెట్టింది, ఎందుకంటే కొన్ని ఫొటోస్, కొన్ని ఫాంట్స్, ఒక లెంత్ అవుతుంది ఒక ఎఫెక్ట్ చేంజ్ చేయడానికి. అండ్ నేను ఈ వీడియో చేయడానికి ఏందబ్బా ఒక రీజన్ అవుతుంది, ఎందుకంటే ఈ వీడియో నాకు చాలా రోజుల నుండి చేయాలనిపించింది, బట్ చేయలేదు. ఈ వీడియో అయితే నాకు ఈ రోజు అయితే చిక్కింది వీడియో. బట్ మీకు బెటర్ ఆప్షన్ ఏమంటే, ఇక్కడ నేను ఒక ఇమేజ్ ఇచ్చాను కదా, అంటే ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ ఇక్కడ ఫుల్ ఇమేజ్ ఒకటి డూప్లికేట్ వేసుకొని, ఇంకోటి కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని మీ యొక్క ఫోటో అయితే ఆటోమేటిక్గా అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. కొన్ని వీడియోలు అయితే చెప్పాను ఎక్స్ప్లెనేషన్, ఫొటోస్ అడ్జస్ట్మెంట్ కాబట్టి ఎలా తీసుకోవాలనేసి. దాన్ని బట్టి మీరు చేసుకోండి, ఓకేనా. ఎలాంటి డౌట్స్ లేదు ఇలాంటి వీడియోలో. అండ్ ఇక్కడ ముందే ఇంకా పైన స్క్రోల్ వస్తే కొన్ని ఇక్కడ మీకు ఒక ఫాంట్స్ అయితే ఉంది కదా, అంటే ఇక్కడ మీకు 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీకు ఈ ఫాంట్స్ లేకపోతే మీకు కంపల్సరీ అయితే మీకు ఈ వీడియోలో మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంటుంది. కాబట్టి నేను ఇచ్చిన ఫాంట్ అయితే యూజ్ చేసుకుని అంటే ఇంపోర్ట్ చేసుకుని తెలియకపోతే హైలైట్లో 2 మినిట్స్ టైం ఉంటే అక్కడ వెళ్ళి చూడండి. టోటల్గా అయితే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఇంపోర్ట్ చేసుకుని. ప్రతి ఒక్కటి అయితే మీకు హైలైట్లో ఉంటుంది, ప్రాజెక్ట్ లింక్ అండ్ ప్రాజెక్ట్ లింక్ సొల్యూషను, ఫాంట్స్, 100 ఫాంట్స్, ప్రతి ఒక్కటి మీకు హైలైట్లో అయితే పెట్టాను. అక్కడ మీరు వీలుంటే ఒకసారి చెక్ తీసుకొచ్చేయండి, ఓకేనా. ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి, ఓకేనా. అండ్ ఇక్కడ పిఎన్ తీసుకుంటే ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడ పిఎన్ ఇంగ్లీష్ కలం ఫీల్డ్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి ఇక్కడ మీకు ఏదైనా ఫోటో ఉంది కదా, ఏదైనా సంథింగ్ ఏదైనా కావచ్చు. ఇక్కడ నేను ఇదే ఫోటో యాడ్ చేసిన, మీరు అదే ఫోటోని ఇతర ఒక ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఇంకా పైన స్క్రోల్ వస్తే ఇక్కడ అదే ఇమేజ్ని అంటే డూప్లికేట్ అంటే కలర్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వెళ్ళి ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఏదైనా సరే ఇక్కడ నేను అదే ఫోటో యాడ్ చేసిన కదా, అదే ఫోటో యాడ్ చేస్తున్నాను, ఓకేనా. ఇలా మీరు 1 by 1 ఫోటోస్ రీప్లేస్ పెట్టుకోండి. ఫాంట్స్ మీకు మెయిన్గా అయితే ఫాంట్స్ అయితే కావాలి, ఓకేనా. మీకు ఎందుకంటే ఇలాంటి ఫాంట్స్ మళ్ళీ దొరకవు, కాబట్టి ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్స్ ಬಗ್ಗೆ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మీకు డౌట్స్ క్లియర్ చేస్తా, ఓకేనా. ఇతర మీరు నేమ్ అయితే ఇక్కడ ఇంకా ముందు స్క్రోల్ వస్తే ఇక్కడ మీకు ఒక నేమ్ అయితే చెప్పాను కదా, చెప్పలే కదా. ఇక్కడ మీకు ఒక నేమ్ అవుతుంది కదా, ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరు ఫోటో పెట్టి ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ యాడ్ చేసుకోండి. తర్వాత మీరు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇలా మీరు యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ వరకు వస్తుంటే 27 సెకండ్స్ వరకు సాంగ్ అయితే ఉంటుంది. సాంగ్తో పాటు ఫాంట్స్కి ఇచ్చాను, అంటే ప్రాజెక్ట్ లింక్ ఏమైనా ఇంపోర్ట్ కాకపోతే ఫాంట్స్ అలాగే XML ఇచ్చాను, మీరు XML అయితే యూజ్ చేసుకోండి ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ కాకుండా, ఓకేనా. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తీసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.